హలో, నా పేరు మానస. నాకు ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీద అంతగా ఐడియా లేదు. అది హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో. బట్ ఇప్పుడు మీరు చూసేది నా కథ. నా లైఫ్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అవి చూపించడం కొంచెం కష్టం, కానీ అవి మీరు ఊహించుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇంకా చూసేద్దామా? ఈ జాబ్తో ఫుల్ అలసిపోతున్న రోజు. సోదర సాఫ్ట్వేర్ బొంగుల మేనేజర్. ఈ మేనేజర్ గారందరికీ ముద్దుల మీద వాతలు పెట్టాలి, అప్పుడు చైర్ల మీద కూర్చోవాలి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నన్ను వదిలే అని చెప్తే అర్థం కాదా? నేను మానస మీ డాడీని మాట్లాడుతున్నా. హా డాడీ. తిన్నావా? హా డాడీ. ఆఫీస్కి పోయినావా లేదా? హా డాడీ, నువ్వు ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నా. అన్నట్టు అడగటం మర్చిపోయినా, మనీ ఉన్నాయా? హా డాడీ, ఉన్నాయి. ఏమున్నాయో ఏమో పంపిస్తున్నా ఖర్చుల గురించి. డాడీ, అది కొంచెం ఒకడు ఆఫీస్లో ట్రబుల్ ఇస్తే నేను వాడేమో అనుకొని అలా మాట్లాడినా. నేనేమన్నా అడిగినానా? నా కూతురేంటో నాకు తెలియదా? ఐ లవ్ యూ డాడీ. నువ్వు జాగ్రత్త అమ్మా. బాయ్ డాడీ, గుడ్ నైట్. డాడీ ఏమనుకున్నాడో ఏమో, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నా కొడుక్కి కాల్ చేయాలి. ఒరే నీ అబ్బా, బలిసిందారా? మార్నింగ్ నుండి కాల్ లేదు. కొత్త పిల్లని ఏమన్నా పట్టినావు అక్కడ? ఫుల్ వర్క్, పైగా మేనేజర్ గారి కళ్ళన్నీ నా మీదనే, అందుకే కాల్ చేయడం కుదరలే. నీకు కూడా వన్ ప్రాబ్లమేనా? సర్లే, ఒక నిమిషం అవుతా. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ప్రాజెక్ట్ లో కొన్ని ఎర్రర్స్ ఉంటే చూస్తున్నా. మరి నువ్వు? ఇప్పుడే డాడ్ కాల్ చేస్తే మాట్లాడినా. వస్తే ఫస్ట్ నువ్వు నాకు డబ్బులు కొట్టాలి. నీ అబ్బా, మా డాడ్ పైసలు కొట్టినట్టు నీకెట్లా తెలుసు? అదంతే, ఇండియన్ ఫాదర్స్ మాక్సిమం కూతుర్ల కంటే ఇండైరెక్ట్ గా అల్లుళ్ళకి కొట్టినట్టు ఒక సర్వేలో ప్రూవ్ అయింది. ఈ సర్వే నిజంగానే ఉందా, లేకపోతే నీ ఫాల్తుల సర్వే చెప్తున్నావా? నాదే అనుకో, ఒకవేళ సర్వే కానీ జరిగితే నేను చెప్పిందే నిజమవుతుంది. బాగానే ఎక్స్ట్రాలు. అవును, చెప్పడం మర్చిపోయినా, రేపు మా ఆఫీస్లో కొలీగ్స్ అందరు లంచ్కి ప్లాన్ చేసిరు. నేను కూడా పోవచ్చా ప్లీజ్? ఎందుకు? నా ఫ్రెండ్కి మ్యాచ్ ఫిక్స్ అయింది, తను పార్టీ ఇస్తా అన్నది. నేను కూడా పోతా బావా ప్లీజ్. ఆహా, ఇంకొక్కసారి అనవి. బావా, పోవచ్చా? వెలుతురు తీరానికి చేరిన చిరునామా, ఆమె కోసమే ఎదురు చూపులు, నిశ్శబ్దం మధ్య కలవర పడతాని మనసు, దూరమున కరిగిన ప్రేమల గుణపాఠం. పొరపాటున బయట కనిపించింది, ధైర్యం చెప్పినప్పుడు కాని వదిలింది, సందేశాలు చెప్తేనే సముద్రం నవ్వింది, దూరబంధం మూడో కన్ను తెరిసింది, లేక దూడలు గడప దాటినప్పుడు రోధిస్తుంది, వాడిపోచిన అమ్మతనం ఆమె తెలుసుకుంటుంది.